హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. ఈరోజు వీడియో తీయడానికి కారణం ఏంటంటే, యూట్యూబ్లో ఈ మధ్య చాలామంది ఏంటంటే మానిటైజేషన్ అవ్వకుండానే డాలర్స్ యాడ్ అవుతున్నాయి, ఇన్ని యాడ్ అవుతున్నాయి, అన్ని యాడ్ అవుతున్నాయి అని చాలా వీడియోస్ వస్తున్నాయి. నిజంగా అదైతే చాలా ఫేక్. అదే చెప్దామని మీకు ప్రూఫ్ కూడా చూపిద్దామనేసి ఈ వీడియోస్ చేస్తున్నాము. ముందుగా మానిటైజేషన్ అవ్వాలంటే యూట్యూబ్ వాళ్ళు ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు. అవేంది? మనం పెట్టిన వీడియోస్ మన ఛానల్కి 1000 మంది సబ్స్క్రైబర్స్ ఉండాలి. అలానే మనం పెట్టిన వీడియోస్కి మన సబ్స్క్రైబర్స్ 1000 మంది కానీ 2000 మంది కానీ అవి వాళ్ళు చూస్తే వాళ్ళకి గంటలు మనకి 4000 గంటలు వస్తాయి. అప్పుడు యూట్యూబ్ వాళ్ళు మన ఛానల్ మీద ఒక రివ్యూ ఇస్తారనమాట. ఏంటంటే అప్పటి నుంచి డబ్బులు యాడ్ చేస్తారు. మనం వీడియోస్ పెట్టంగానే మనకి యూట్యూబ్ నుంచి డబ్బులు అసలు యాడ్ అవ్వవు. మనం 10th చదవంగానే మనకి జాబ్ రాదు కదా. అట్లానే మనం ఈరోజు వీడియో పెట్టామనుకోండి, మనకి ఎన్ని డబ్బులు వస్తున్నాయో అని ఆశపడద్దు. సో కొత్తగా ఎవరన్నా ఛానల్ పెట్టాలనుకున్న వాళ్ళు కానీ, పెట్టిన వాళ్ళు కానీ, ఇంకా యూట్యూబ్ గురించి తెలియని వాళ్ళు కానీ, లేదు సబ్స్క్రైబర్స్ చూస్తారు కదా, వాళ్ళకి ఒక్కొక్క వీడియోస్కి బాగా వ్యూస్ వస్తున్నాయి, లక్షల్లో వస్తున్నాయి, వీళ్ళకి ఎన్ని డబ్బులు వస్తున్నాయో అని అనుకుంటారు. సో అదంతా ట్రాష్. నేను డీటెయిల్గా మీకు చెప్తాను. సో వినేసేయండి. ఒక వీడియోకి మనకి షార్ట్స్ ఒక రోజుకు ఒక 3-4 షార్ట్లు పెట్టినాం అనుకోండి, ఒక 1,00,000 వ్యూస్ వచ్చినాయి అనుకోండి. ఆ 1,00,000 వ్యూస్కి నెలకు వచ్చేసి ఒక 15,000 16,000 రావచ్చు షార్ట్ పరంగా. ఒక 3 వీడియోస్ పెడితే మనకి అది పర్ డేకి ఒక 1,00,000 వ్యూస్ వస్తాయి. అదే లాంగ్ వీడియో 10 to 15 నిమిషాల వీడియో ఉందనుకోండి, సో యాడ్స్ ప్లే అయ్యే దాన్ని బట్టి మనకి ఒక 30,000 వచ్చినా, 40,000 వచ్చినా, 50,000 వచ్చినా వ్యూస్ ఒక 30,000 అట్లా రావచ్చు. ఇట్లా నేను చెప్పిన దాని ప్రకారం అయితే ఒక మంత్కి ఒక 3 వీడియోస్ అప్లోడ్ చేసిన 1,00,000 వ్యూస్ వచ్చిన, ఒక లాంగ్ వీడియో 10 నిమిషాల నుంచి 15 నిమిషాల మధ్యలో ఉన్న వీడియోకి ఒక 30,000 40,000 వ్యూస్ వస్తే అప్పుడు ఒక 50,000 40,000 గెయిన్ చేసుకోవచ్చు. సో మీకు అర్థమైంది కదా. ఇంకా పెద్ద ఛానల్స్ ఉంటాయి. సో 30,000 40,000 50,000 1,00,000 సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ కూడా ఉంటుంది. కానీ వ్యూస్ చూస్తే ఒక 10,000 లేదా ఒక 5,000 2,000 3,000 అట్లా ఉంటాయి వ్యూస్. కానీ ఆ ఛానల్కి నెల శాలరీ అయితే రాదు. ఎప్పుడైతే వీడియో స్టార్టింగ్ ఈరోజు మనము ఒక 20,000 30,000 వ్యూస్ వచ్చింది, లేదా 40,000 50,000 వ్యూస్ వచ్చింది, అదే మనం పెట్టిన ప్రతి వీడియోకి యాడ్ అవుతుంటే అప్పుడు నెల శాలరీ వస్తుంది. సో మీకు క్లారిటీ అయింది అనుకుంటున్నాను. సో వీడియోస్ చూసి అస్సలు మోసపోవద్దు. మనకి ఛానల్ స్టార్ట్ చేయడంలోనే డబ్బులు యాడ్ అవుతాయి అని అన్నది ఫేక్. అలానే మానిటైజేషన్ కాకుండా వీడియోస్కి అస్సలు డబ్బులు యాడ్ అవ్వవు. మా ప్రూఫ్ చూపిస్తాను. మాదైతే మా ఛానల్ మినీ మానిటైజేషన్ అయిపోయింది. అయితే ఇప్పుడు మేము కూడా అలానే చూసాం. సో మన వీడియోస్కి ఎన్ని డాలర్లు యాడ్ అయినాయి అని మేము చూస్తే మాకు మా ఛానల్లో $30 అయితే యాడ్ అయినట్టు చూపించింది. సో వైటీ టూల్లో. కానీ మనకి వైటీ స్టూడియోలో చూసుకుంటే ఇంతవరకు $1 కూడా యాడ్ అవ్వలేదు. కానీ మినీ మానిటైజేషన్ అయితే అయిపోయింది. సో మీకు ప్రూఫ్ చూపిస్తాను. సో చూడండి. మీరైతే అలాంటి వీడియోస్ చూసి మోసపోవద్దు. అది ఫేక్ అనమాట. మనకి వైటీటీలో చూపించేది ఫేక్. మానిటైజేషన్ అవ్వాలి అండ్ 1000 మంది సబ్స్క్రైబర్స్ ఉండాలి. వాచ్ అవర్ 4,000 వాచ్ అవర్ అయితే ఉండాలి. అప్పుడే యూట్యూబ్ వాళ్ళు మన ఛానల్కి ఒక రివ్యూ అనేది ఇచ్చి అప్పుడు డాలర్లు యాడ్ చేస్తారనమాట. అందులోనూ ఎప్పటి నుంచో పెట్టిన ఫస్ట్ వీడియో నుంచి కూడా అప్పటి నుంచి మనకి డబ్బులు యాడ్ అవుతాయి. అప్పటి నుంచి జనం చూసేదాన్ని బట్టి మనకి డబ్బులు అయితే యాడ్ అవుతాయి. సో ఇప్పుడు మా ఛానల్ చూపిస్తాను. సో చూడండి, ఓకేనా? మీరైతే మోసపోవద్దు. సో చూద్దాం. ఫోన్ బాగా చూపిద్దాం. ఇక్కడ వైటీ స్టూడియో ఆన్ చేస్తున్నాను. సో చూడండి, మా ఛానల్ వచ్చింది ఇప్పుడు. ఇంకోండి మా ఛానల్ వచ్చింది కదా, వెంకీ త్రివేణి సింప్లీ వ్లాగ్స్. సో చూడండి, ఛానల్ అనలిస్టిక్స్ వ్యూస్ 3 million వ్యూస్ వచ్చింది. సబ్స్క్రైబర్స్ ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా, 6,000 సబ్స్క్రైబర్స్ అయ్యారు. సో వాచ్ టైం అయితే ఇది. సో ఇక్కడ ఎస్టిమేటెడ్ రెవెన్యూ చూసారు కదా, 0 ఉంది. నాకు ఇంతవరకు $1 కూడా యాడ్ అవ్వలేదు. సో వైటీ స్టూడియోలో మీకు కనిపిస్తుంది కదా, ఏంది బ్యాటరీ లోన్ అనుకుంటా. సో చూసారు కదా, మనకి ఎస్టిమేటెడ్ రెవెన్యూ 0 అయితే కనిపిస్తుంది. చూసారు కదా, అన్ని గ్రీన్ సింబల్లో వచ్చాయి. ఇక్కడ మాత్రం 0 అవుతుంది. మనకి మానిటైజేషన్ అవ్వంలోనే ఇక్కడ డాలర్ సింబల్ అనేది గ్రీన్గా వస్తుంది అనమాట. అప్పుడే మనకి మనీ అనేది యాడ్ అవుతుంది. సో నాది మినీ మానిటైజేషన్ అయిపోయింది కాబట్టి సూపర్ థ్యాంక్స్. మెంబర్షిప్ అయితే
ఓపెన్ అయ్యాయి. నేనైతే సూపర్ థ్యాంక్స్ ఒక్కటే అవైలబుల్ పెట్టుకున్నాను, మెంబర్షిప్ అయితే పెట్టుకోలేదు. ఇప్పుడైతే వైటీష్ టూల్ యాప్ అనేది మనం ఓపెన్ చేద్దాం. అక్కడ నాకు ఎన్ని డాలర్లు యాడ్ అయ్యాయో మీకు అర్థమవుతుంది. సో నా ఛానల్ ఇది. ఇదిగోండి, ఇప్పుడు వైటీ టూల్ యాప్ అనేది ఓపెన్ చేస్తున్నాను. సో చూసారు కదా, ఇది ఓపెన్ అయింది. ఇక్కడ ఏంటంటే మన ఛానల్ URL పేస్ట్ చేసామనుకోండి, సో మనకి ఎంత వచ్చింది అనేది అర్థమవుతుంది. సో నేను URL పేస్ట్ చేశాను కదా, గో నొక్కుతున్నాను. ఇంకోండి నా ఛానల్ అయితే వచ్చేసింది, వెంకీ త్రివేణి సింప్లీ వ్లాగ్స్. సో చూడండి ఇక్కడ మనకి ఇంకోండి రెవెన్యూ చూసారు కదా. సో $31 7,717 సో ఇన్ని డాలర్లు యాడ్ అయ్యాయి. ఏది నిజం చెప్పండి, వైటీ స్టూడియో యాప్ నిజమా, వైటీ టూల్లో నిజమా? అక్కడేమో $0 యాడ్ అయింది, ఇక్కడ మాత్రం $31. సో మీకు మేము ప్రూఫ్ చూపించాను. సో వీడియోస్ చూసి మోసపోకండి. మనకి మానిటైజేషన్ అయిపోయాక వైటీ స్టూడియోలో చూపించేదే మన ఒరిజినల్ డాలర్స్ అన్నమాట. సో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను, నేను ప్రూఫ్ చూపించాను కదా. సో మినీ మానిటైజేషన్ అయింది, కానీ మాకు డాలర్లు ఏమీ యాడ్ అవ్వలేదు కాబట్టి మాకు గూగుల్ పిన్ కూడా రాలేదు. సో వచ్చినప్పుడు మీకైతే వీడియో షేర్ చేస్తాను, ఓకేనా? మీకు వీడియో నచ్చితే యూజ్ఫుల్ అనిపిస్తే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.